తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మొదటి తెస్స 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఓ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. కృపగలిగిన దేవా, నీకే వందనాలు తండ్రి. చదవబడిన లేఖనం ద్వారా నాతో అందరితో మాట్లాడమని, మాకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుడు మనల్ని ఎందుకు నియమించాడట? రక్షణ పొందడానికే మనల్ని నియమించాడు. ఎందుకు నియమించలేదు? ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని నియమించలేదు. మనందరం రక్షణ పొందాలనేది దేవుని చిత్తము. మనందరం రక్షణ పొందాలి అంటే శిక్ష నుంచి తప్పించుకోవాలనే దేవుడు మనల్ని ఉగ్రత పాలవకుండా కాపాడాలనే ఆయన మనందరి కోసం ఈ భూలోకానికి వచ్చారు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మానవుని శపించడు. సాధారణంగా మనం బైబిల్ స్టడీలో చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. చాలండి. అలాగే 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. చాలండి. ఆదాము శపించబడ్డా, నేల శపించబడిందా? 14వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన సర్పాన్ని శపించాడు. ఆది ఘట సర్పమైన సాతాన్ని శపించాడు. అలాగే 17వ వచనంలో చూసుకుంటే ఆదామును బట్టి నేల శపించబడింది. ఆ నేల శపించబడిన దినము నుంచి ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను ఆధీనంలో ఉంది. దేవుడైతే ఈ ప్రకృతి మీద అధికారిగా ఆదామును నియమించాడు. కానీ ఆదాము అధికారాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? సాతానికి ఇచ్చాడు. అందుకే ఈరోజు చూడండి, విపరీతమైన వర్షాలు, వరదలు, ఎక్కడ చూసినా కూడా విపత్కరమైన పరిస్థితులు. కారణం ఏంటి? ఈ ప్రకృతి అంతా ఎవరి అధికారంలో ఉంది? సాతాను అధికారంలో ఉంది. కాబట్టి వాడు తన ఇష్టం వచ్చినట్లుగా ఈ ప్రకృతితో ఆడుకుంటూ ఉంటాడు. ఆదాము చేతుల్లో అధికారం ఉన్నంత వరకు కూడా వేసవకాలం, వర్షాకాలం ఇవి కాలాలు ఏమీ లేవు. అంతా ఒకటే ఋతువులా, వసంత ఋతువులా ఉండేది. అప్పట్లో వర్షాలు కూడా పడేది కాదు. అయితే మీరు అనొచ్చు, అయ్యో వర్షాలు పడకపోతే ఎలాగండి అని. అలా వర్షాలు పడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ మొక్కల్ని తడపడానికి భూమి నుంచి ఆవిరి నీటి కింద వచ్చి తడుపుతూ ఉండేది. మనకి ఏసీలు పెట్టుకున్నట్లుగా ఆ రోజుల్లో ఎండాకాలం లేదు, వర్షాల్లో కొట్టుకుపోతున్నట్లుగా వర్షాకాలం లేదు. అంతా కూడా మంచి వాతావరణమే. కానీ ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో భూమి శపించబడింది. ఆ భూమి శపించబడిన దగ్గర నుంచి ఎదురు చూస్తుందట. రోమిలికి రాసిన పత్రికలు మాటలు రాస్తూ అపోస్తలుడు అయిన పౌలు గారు చెప్తున్నారు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం. ఏలైనగా సృష్టి నాశనములకు లోనై దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక
దానిని లోపర్చిన వారిని మూలంగా వ్యర్థపరచబడను. చదవండి ఇంకా. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. చాలండి. చూడండి, ఇక్కడ ప్రకృతి అంతా కూడా, సృష్టి అంతా కూడా మూలుగుచూ ఉందట, ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉంది. దేనికోసం నిరీక్షణ కలిగి ఉంది? దేవుని పిల్లలకు విమోచన వస్తుంది, అలాగే నాకు కూడా విమోచన వస్తుందని ఎదురు చూస్తుందట. ఆ పరిస్థితిలో ఉంది సృష్టి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ సృష్టి అంతా కూడా శపించబడింది. ఆ శపించబడిన ప్రకృతి అంతా కూడా ఒక రోజు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు ఎప్పుడంట? ఆ రోజు కోసం రాస్తూ పౌలు గారు అంటున్నారు కదా, ఆ రోజుని ఉగ్రత దినం అంటున్నారు. ఏ రోజు అండి అది? ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినం నుంచి మనం తప్పించుకోవాలి. మనం ఎందుకని దేవుడు మనల్ని సృష్టించాడు? ఆయన పిల్లలుగా ఉండడానికి సృష్టించాడు, ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉండడానికి సృష్టించాడు. కానీ ఈరోజు మనుషులంతా ఏమవుతున్నారంటే ఉగ్రత పాలైపోతూ ఉన్నారు, ఉగ్రత కుమారులు అయిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చదివాం కదా, ఇప్పుడు మరలా తీయండి అది ఒకసారి. చదవవసరం లేదమ్మా, తీయండి. అదే పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా, చాలా పెద్ద వచనం, చదవవసరం లేదు, కానీ మీరు అక్కడ చూసినట్లయితే చివరి నుంచి 4వ లైన్ చూడండి. అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని, ఉగ్రత రాబోతూ ఉంది, ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించాలని దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన అందరినీ కూడా పిలుస్తున్నాడు, మీరు ఉగ్రతను తప్పించుకోండి అని. కానీ ఈరోజు మనుషులు ఏమంటున్నారంటే, మేము ఉగ్రతలోనికే వెళ్ళిపోతామని వెళ్ళిపోతూ ఉన్నారు. పిలుస్తూ ఉన్నా రావడం లేదు. అయితే కొంతమంది అనొచ్చు, యేసుక్రీస్తుని ప్రభుని నమ్ముకోకపోతే నరకంలో వేసేస్తాడా అని. నమ్ముకోకపోతే వేసేస్తానని దేవుడు చెప్పడం లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఉగ్రత తప్పించుకోవడానికి నా దగ్గరికి రండి బాబు అని పిలుస్తూ ఉన్నాడు. ఈ వర్షాకాలం వచ్చింది, చాలామంది తిరగడానికి వెళ్తూ ఉంటారు. కిందటిసారి కొంతమంది స్టూడెంట్ని, కాలేజ్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ తీసుకువెళ్ళారు. హిమాచల్ ప్రదేశ్ తీసుకువెళ్ళినప్పుడు అక్కడ నది ఉంటుంది, చాలా చిన్న నది, మన గోదావరి అంత పెద్ద నది కూడా కాదు, చాలా చిన్న నది. అక్కడ రాళ్ళ మీద ఉండి వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఈ లోపల అక్కడ ఉన్న యవనస్తులకి, స్టూడెంట్స్కి ఒక రాయి ఆకర్షించింది. ఆ రాయి మీదకు వాళ్ళందరూ వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఒక సైరన్ మోగింది. వాళ్ళకి తెలియదు అది ఏ సైరన్నో. మనం కూడా కొత్త ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, అది ఆఫీస్ సైరనో తెలియదు, ఫ్యాక్టరీ సైరనో తెలియదు, ఎందుకు వేశారో మనకి తెలియదు. మీరు ప్రయాణం చేస్తూ రైల్వే స్టేషన్లోకి వెళ్తే అక్కడ కొన్ని సైరన్స్ ఉంటాయి, అది మీకు తెలియదు ఎందుకు వేశారో, ఆ ఎంప్లాయీస్కే తెలుస్తుంది. అలాగే ఆ సైరన్ మోగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారు అందరికీ తెలుసు, వరద నీరు వచ్చేస్తుంది అని చెప్పే సైరన్ అది. కానీ వీరు కొత్త వారు, ఆ ప్రాంతానికి వారికి తెలియదు. వారు అక్కడ ఉంటూ ఉండగానే క్షణాల్లో వాటర్ వచ్చేసింది, నది ప్రవహించి వారందరూ కూడా కొట్టుకుని వెళ్ళిపోయారు. ఇంతలో కొద్దిగా ఒడ్డుకున్న 2 అమ్మాయిలు మొత్తం మీద బయటికి రాగలిగారు. ఈలోపు ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఆ రాయి మీద చెప్పులు మర్చిపోయింది, నా చెప్పులు తెచ్చుకుంటానని వెళ్తూ ఉంటే వీళ్ళు వారించారు, వెళ్ళకు అంటే ఆమె వినకుండా వెళ్ళింది. ఆమె కూడా ఆ వాటర్లో కొట్టుకుని పోయింది. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు, ప్రజలారా నేను మిమ్మల్ని క్షమించడానికి సిద్ధముగా ఉన్నాను. సాతాను కోసం నేను నరకాన్ని పెట్టాను, వాడి దూతల కోసం నరకాన్ని పెట్టాను, మీరు ఎవ్వరు అక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి వచ్చేయండి అని దేవుడు పిలుస్తూ ఉంటే మనుషులు ఏమంటున్నారంటే, నువ్వు నాకు అవసరం లేదు, నా స్వసిష్టం లేదంటే నా ప్రయత్నాలతో నేను ఏదేదో చేస్తాను కానీ నువ్వు నాకు చెప్పవసరం లేదని ఇష్టానుసారంగా ఉంటూ ఉన్నారు. గట్టిగా వర్షాలు వచ్చేస్తున్నాయి, లోపలికి రాని ఒక తల్లి పిలిచింది పిల్లవాడిని. వాడు రాను అని వర్షంలో కొట్టిపోయాడు అనుకోండి, తల్లి వర్షంలో పడేసినట్ట, వాడిపోయినట్ట. ఈరోజు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. యేసుక్రీస్తు ప్రభు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, ఉగ్రత దినంలో మీరున్నారు, ఉగ్రత దినం వచ్చేస్తుంది, అక్కడి నుంచి మీరు తప్పించుకోవాలి, రండి అని పిలుస్తున్నాడు. కోడి తన పిల్లలను ఎలాగైతే నా రెక్కల కిందకి రండి అని పిలుస్తూ ఉందో దేవుడు ఆ రకంగా పిలుస్తున్నాడు. కానీ మానవుడు ఈరోజు వినడం లేదు. ఉగ్రత దినానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మీరు అడగొచ్చు, అయితే అందరూ వెళ్ళిపోతారా అంటే సాధారణంగా అయితే అందరూ ఉగ్రత దినానికి వెళ్ళిపోవలసిన వారమే. కానీ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే మనము కూడా అటువంటి వారమే. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు
కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. చాలండి. చూడండి, ఇక్కడ ఎవరి గురించి చెప్తుంది దేవుని వాక్యం? మనమందరము అంటే ఈరోజు ఈ మాటలు వింటున్న వారితో సహా మనందరం కూడా ఉగ్రత పాలవ్వాల్సిన వారమే. కానీ ఆయన ఏం చేశాడట? మనల్ని బ్రతికించాడు. మరి మనల్ని బ్రతికించిన వారిని ఎందుకు బ్రతికించలేదని మీరు అడగొచ్చు. ఒకటే కారణం, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అలాగే కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఎవరైతే రక్షణ కోరుకుంటారో వారు రక్షణ పొందుతారు. రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరికి రక్షణ అవసరమై ఉన్నది. అయితే రక్షణ పొందాలి అంటే మనం ఏం చేయాలి? అది మనం గమనించినట్లయితే ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంని, అలాగే లూకా సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు అనేక మాటలు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము ఇక్కడ యోహాను గారు బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు. 7వ వచనం చూడండి, మత్తయి సువార్త 3:7. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రతను తప్పించుకోవాలి ప్రతి ఒక్కరూ. రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం వీరికి ఒకళ్ళు చెప్పారట. అందుకని వాళ్ళు ఏం చేశారు? బాప్తిసం పొందడానికి యోహాను దగ్గరికి వచ్చారు. అయితే బాప్తిసం మనల్ని రక్షిస్తుందా? యేసు రక్తం మనల్ని రక్షిస్తుందా? రోమీలకు రాసిన పత్రికలు ఏమని రాయబడి ఉంది? అలాగే మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆయన రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని రక్షించును. కాబట్టి మనకి ఇదొక చిక్కు ప్రశ్నే. బ్రెదన్ సహవాసులు అలాగే హెబ్రోన్ సహవాసులు, హెబ్రోన్ సంఘానికి సంబంధించిన వారు ఏమంటారంటే, మనం ఆయన రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి మనం రక్షించబడ్డాము. అందుకే చాలామంది చెప్తారు, రక్షణ పొందిన వారు వచ్చి బాప్తిసం పొందండి అంటారు. అయితే క్రీస్తు సంఘము, కొన్ని పెంతెకోస్తు సంఘాలు ఏమంటాయంటే, మీరు బాప్తిసం పొందకుండా రక్షణ ఎలా పొందుతారు? మార్కు సువార్త 16:16 ఏమని చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి. మరి నమ్మి బాప్తిసం పొందాలని చెప్తుంది కదా వాక్యం అని వారంటారు. అయితే మరి ఎలా రక్షణ పొందుతాం మనం చూసినట్లయితే 2 కార్యాలు చేయాలండి. మారు మనసు పొంది యేసుక్రీస్తు నా రక్షకుడు అని ఎప్పుడైతే మనం గమనిస్తామో అక్కడ మన రక్షణ ప్రక్రియ మొదలవుతుంది. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతామో అప్పుడు మన రక్షణ నిశ్చయత వస్తుంది. అంటే అక్కడితో అయిపోదండి. రక్షణ అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. అది రక్షణ పొందడం. ఇప్పుడు బ్రదర్ చెప్పారు చూడండి, మనం చదివాం. ఏమంటున్నా దావీదు గారు? నీవిచ్చిన రక్షణ అన్నారా, రాబో రక్షణ అన్నారా? నీవిచ్చిన రక్షణ బట్టి అదండి అసలు వచనం. ఏమంటున్నాడు? కనిపెట్టుచున్నాడు ఆయన. మరి రక్షణ వచ్చిందా? అక్కడ ఆల్రెడీ వచ్చింది. రక్షణ వచ్చింది అనేది నిజమే, రక్షణ వస్తుంది అనేది నిజమే, రక్షణ కలగబోతుంది అనేది కూడా నిజమే. రక్షణ అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి అది. అందుకే యోధా గారు రాస్తూ అంటాడు కదా, మనకు కలగబోయే రక్షణ, కృప, రక్షణ, ఈ 2 కూడా ఒక రోజుతో అయిపోయే కాదు. దేవుడు కృప చూపించాడు కదా, ఇంకా సరిపోయింది అనడానికి లేదు. ఆయన ఎప్పటి వరకు కృప చూపించాలంటే ఆయన రాకడ వరకు కృప చూపించాలి. మనం రక్షణ పొందేసాం బాప్తిసం పొందగానే, లేదంటే యేసుక్రీస్తుని మన రక్షకుడు అంగీకరించగానే అంటే సరిపోదు. మన రక్షణ ఎక్కడి వరకు అంటే మనం పరలోకం చేరే వరకు. దేవుడు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వస్తాడు కదా, అప్పటి వరకు కూడా మన రక్షణ ఉంటుంది. నేను రక్షణ పొందానని అప్పుడు చెప్పగలం. ఇప్పుడు నేను రక్షణ పొందేశానని సాక్ష్యం చెప్పినా రేపు నేను నరకానికి వెళ్ళాను అనుకోండి, రక్షణ పొందినట్ట కాదు. కాబట్టి రక్షణ పొందడం అనేది చాలా విస్తృతమైన మాట. బాప్తిసం పొందితేనే రక్షణ వస్తుంది లేదు అనేది నేను చెప్పడం లేదు. కానీ ఒక విషయం మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
యేసుక్రీస్తును రక్షకుడు అని నమ్మిన తర్వాత బాప్తిసం పొందడం అనేది ఎంత పెద్ద క్లిష్టమైన పరిస్థితి అనుకుంటున్నారు మీరు? బాప్తిసం పొందడానికి ఏం చేయాలి? నీ ఆస్తి అంతా ఇచ్చే అన్నాడు దేవుడు బాప్తిసం పొందడానికి? లేదు కదా. లేదు అంటే యెరూషలేము వచ్చి బాప్తిసం పొందమన్నాడా? లేదు కదా. లేదు నువ్వు బాప్తిసం పొందాలంటే పలానా క్రియలు చేయన్నాడా? లేదు కదా. సపోజ్ నువ్వు బాప్తిసం పొందే ముందుగా కొంతమంది కొన్ని సంఘాలు ఉంటాయి, నువ్వు బాప్తిసం పొందాలంటే కొన్ని కండిషన్లు పెడతారు. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, లేదంటే నువ్వు చెన్నై వచ్చి చీకటి గదిలో కూర్చోవాలి, నీకు వెలుగు వచ్చినప్పుడే నీకు బాప్తిసం ఇస్తాను కొన్ని పెడతారు. వారి నియమాలు వారివి. వారు అలాగే పెట్టి ఒక ఆయన తీసుకెళ్ళి చెన్నై, మళ్ళీ ఇక్కడెక్కడ బాప్తిసం పొందకూడదు, చెన్నై వచ్చేయాలి. మనోళ్ళు కూడా చాలామందికి ఉందండి అలవాటు. బాప్తిసం పొందే హృదయం మీద కంటే కూడా బాప్తిసం పొందే నీటి మీద ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. గలగలా వెళ్ళే నీటిలో బాప్తిసం పొందాలి అనేవాళ్ళు కొంతమంది, ఆగిపోయిన నీటిలో బాప్తిసం పొందకూడదు అనేవాళ్ళు కొంతమంది. రకరకాల అనుభవాలు, రకరకాల అలవాట్లు. వారికి అలాగే అలవాటు ఉంది. వాళ్ళని తీసుకెళ్లారు, చెన్నై వచ్చేయమన్నారు. చెన్నై వస్తే 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి మీకు బాప్తిసం ఇస్తా అన్నారు. ఆయన ఒక చీకటి గదిలో పెట్టేశారు. నీకు దేవుడు ఎప్పుడు వెలుగ్గా కనిపిస్తే అప్పుడే బాప్తిసం అన్నారు. పాపం ఆయనకా అనుభవం లేదు, ప్రార్థన చేసుకుంటున్నాడు, మారు మనసు ఉంది, అన్నీ ఉన్నాయి. ఈలోపు 3 రోజులు అయిపోయింది, ఏమీ లేదు. వీళ్ళ బయట నుంచి అడుగుతున్నారు, దేవుడు కనిపించాడా? దేవుడు కనిపించినప్పుడే చెప్పు నీకు బాప్తిసం ఇస్తావు. ఉండగా ఇంకొక రోజు ఒక ఆయన వచ్చి కిటికీ తలుపులు తీశాడు పైనుంచి. ఇది ఏమంటే నాకు వెలుగు కనిపించేది, వెలుగు చీకట్లో ఉన్నాడు కదా, నాకు వెలుగు కనిపించేది, నాకు బాప్తిసం ఇచ్చాడు. వెలుగు కనిపించడం అంటే ఆ వెలుగు కనిపించడం కాదు. పేతురు గారే కనుక 3000 మంది వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టాడు అనుకోండి టెస్ట్, మీరు వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకోండి, లేదంటే ప్రత్యేక కానుకలు తెచ్చుకోండి అన్నాడు అనుకోండి, అవుతుందా? కాదు. అవేమీ కాదండి. చాలా సంఘాల్లో క్లిష్టం చేసేశారు. అయితే దేవుడు దాన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో పెట్టలేదు. ఎక్కడా కూడా మీరు మోకాళ్ళ మీద నడిచిరండి పలానా చోటకని పెట్టాడా? ఏమీ లేదు. నమ్మి బాప్తిసం పొందడం ఎంత ఈజీ అంటే, వాక్యాధారంగా ఉన్న సంఘాల్లో దానికి పెద్దగా ఖర్చుతో కూడింది ఏమీ కాదు. కొత్త బట్టలతో కూడా పని లేదు. నీకేదో వస్త్రాలు తడిసిపోతాయి కాబట్టి పొడి వస్త్రాలు ఉంటే చాలు. నువ్వేదో కృతజ్ఞతగా కానుక ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, ఇచ్చుకోకపోయినా నష్టం లేదు. మన సంఘాలు లాంటి కొన్ని సంఘాల్లో అయితే మీరేమి ఖర్చు పెట్టుకోకండి, సంఘం తరపున మేమే అన్ని ఖర్చులు భరిస్తామనే సంఘాలు కూడా ఉన్నాయి. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, అది పెద్ద క్లిష్టమైనది కాదు. ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడంటే, ఇంత చిన్న విషయాన్నే నువ్వు నా మాటగా నువ్వు అంగీకరించకపోతే నీకు పరలోకం దేవుడు ఎలాగిస్తాడు? దేవుడు చెప్పింది ఎంత చిన్న పని అండి. నమ్మి బాప్తిసం పొందమన్నాడు. దానికి సిలువ మీద దొంగ, లేదంటే కొర్నేలి కుటుంబం, ఇవన్నీ చెప్పకూడదండి. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఒక 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోండి. 3 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను మంచిగా రాశాను, నాకు 90 మార్కులు వచ్చేసి ఇంకా మిగతా 3 రాయిందంటే సరిపోతుందా? లేదు పలానా వాడికి 5 పెడుతున్నారు, నాకు 6 పెట్టారు ఏంటి అంటే, వాడు మానసిక వికలాంగుడు, పాపం వాడికి 5 సబ్జెక్టులు ఉండొచ్చు, నీకు అన్నీ బాగున్నాయి కదా, 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి కదా. అలాగే సిలువ మీద దొంగ అవకాశం లేదు. కొర్నేలి కుటుంబం వేరే పరిస్థితి. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, నా రక్షకుడని అంగీకరించిన తర్వాత, బాప్తిసం పొందాలని నిర్ణయించుకున్న తర్వాత బాప్తిసం పొందలేకపోతే దేవుడు కృపతో ప్రత్యేకమైన అవకాశం ఇస్తాడు. అంతేగాని అన్ని అవకాశాలు ఉండి కూడా బాప్తిసాన్ని ఎగదోసి, లేదంటే బాప్తిసానికి ఎక్కువ విలువ ఇస్తున్నారండి, నేను దేవుడు నా రక్షకుడని నమ్ముకున్నాను ఇంకా చాలు అంటే దేవుడు ఒప్పుకోడు. బాప్తిసమే నేను రక్షిస్తుందని నేను చెప్పడం లేదు, కానీ బాప్తిసం పొందకపోవడం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం. దేవుని మందిరానికే నేను రాను కానీ పరలోకం వస్తానంటే ఒప్పుకుంటాడా దేవుడు? ఒకవేళ దేవుడు రా బాబు అన్నా కూడా నీకు అక్కడ సంతోషమే ఉండదు. దేవుని సన్నిధిలో సంతోషించలేని వారు పరలోకంలో కూడా సంతోషించలేరు. దేవుని పాటల్లో ఆనందం పొందలేని వారు సినిమా పాటలు పాడుకుంటూ టీవీ సీరియల్ చూస్తున్న వాళ్ళు రేపు పరలోకం వచ్చినా కూడా అక్కడ ఉండలేరు. దేవుడు కృపతో తీసుకెళ్తానన్న వాళ్ళే అంటారు, వద్దొద్దు నాయనా నేను ఇక్కడ ఉండలేను, నన్ను పంపించే. ఒక తాగుబోతోడు ఉన్నాడు అనుకోండి, ఆడ బ్రాందీ షాప్ ఉంది, పాల దుకాణం ఉంది, లేకపోతే ఒక జ్యూస్ దుకాణం ఉంది. వాడిని మనం బలవంతంగా జ్యూస్ దుకాణం తీసుకెళ్ళిన వాడికి ఆనందం ఉంటుందా? అలాగే ఈ లోకస్తులకు కూడా ఆనందం ఉండదు.
వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఉగ్రతా పాత్రల వాళ్ళని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే యోహాను గారు అన్నారు కదా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. అలాగే లూకా సువార్తలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది 3లో. అలాగే మనం యోహాను సువార్త చూసినట్లయితే యోహాను సువార్తలో 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. చాలండి. అలాగే 16 కూడా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. అలాగే ఆయన మనందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చారు. ఆ రక్షణ అనేది మనల్ని శిక్ష నుంచి కాపాడుతుంది. కాబట్టి దేవుని మందిరానికి ఎంతమంది అయితే వస్తూ ఉన్నారో, దేవుని మందిరంలో ఎంతమంది అయితే కూర్చుంటూ ఉన్నారో మీరందరూ కూడా విధేయులు. రోమీలకు రాసిన పత్రికలో మనం చదివినట్లయితే ఉగ్రత ఎవరి మీదకి వస్తుందట? అవిధేయుల మీదకి వస్తుంది. కానీ అవిధేయులు నశించిపోతూ ఉన్నప్పుడు మనము కూడా నశించిపోతే వారికి మనకి తేడా ఏముంది? కాబట్టి మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తు రక్షకుడని అంగీకరిస్తేనే సరిపోదు. తర్వాత ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితేనే సరిపోదు. తర్వాత ఏం చేయాలి? సంఘ సహవాసంలో ఉండాలి. సంఘ సహవాసానికి వస్తేనే సరిపోదు. తర్వాత ఏం చేయాలి? రొట్టె విరవాలి. ఈ కార్యక్రమాలన్నీ చేస్తే అప్పుడు కూడా పూర్తిగా 100% రక్షించబడ్డామని కాదు, అంతము వరకు సహించాలి. ఇన్ని కార్యక్రమాలు చేస్తే మనం ఏమవుతామట? ఉగ్రత నుంచి తప్పించబడతాము. ఉగ్రత అనేది రాబోతూ ఉందండి. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఆ ఉగ్రత దినాలు ఎలాగుంటాయి అనేది నేను ప్రకటన గ్రంథంలో చదివితే అనేక మాటలు రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఒక్క మాట మాత్రం నేను చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. చదవండి అమ్మా. గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను బండల సందుల్లోనూ దాగుకొని చదవండి అమ్మా. చాలండి. యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారు. యోహాను గారు అనేక విషయాలు చూసి ఈ విషయాలన్నీ కూడా సంఘానికి రాస్తూ ఉన్నారు. సాధారణ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు చాలామంది ప్రకటన గ్రంథము అంటే ఏమిటి అని అడిగితే సంఘమునకు లేఖలు అని చెప్తూ ఉంటారు. చాలా పుస్తకాల్లో కూడా ఇదే మాటలు రాస్తూ ఉన్నారు. సంఘానికి లేఖ రాయడం వరకే ప్రకటన గ్రంథం కాదు, అది ఓన్లీ 10% మాత్రమే. అసలు ప్రకటన గ్రంథం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, సంఘానికి ఏం జరగబోతుంది, అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు ఏమి జరగబోతుంది, లోకానికి ఏమి జరగబోతుంది, 3 విషయాలు కూడా రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథం అర్థం కాదని చాలామంది అనుకుంటారు. కానీ ప్రకటన గ్రంథం కంటే కూడా క్లిష్టమైన గ్రంథం ఆదికాండం. ఆదికాండం అర్థమైతే ఆటోమేటిక్ ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఇక్కడ అనేక మంది కోసం చెప్తూ కొంతమంది ప్రజలు ఉండిపోతారు. దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి ఆయన మనందరి పక్షాన సిలువలో మరణమై 3వ దినాన్న ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి ఆయన వెళ్తూ ఒక మాట చెప్పాడు, మీకు నేను భవంతులను సిద్ధపరుస్తున్నాను, స్థలాలను సిద్ధపరుస్తూ ఉన్నాను, మీరు కలవరపడకండి, మరలా నేను మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తానని చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన మరలా రాబోతూ ఉన్నారు. మేఘాల మీద ఆయన మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎంతమంది అయితే సిద్ధపడి ఉంటారో, సిద్ధపడిన
కన్యకల గురించి మత్తయి సువార్తలో మనం చదువుతాం కదా 25 అధ్యాయంలో. అలా ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగి ఉంటారో వారందరూ కూడా వెళ్ళిపోతారు. సంఘం ఎత్తబడుతుంది, వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, ఎప్పుడైతే సంఘం ఈ లోకం నుంచి వెళ్ళిపోతుందో ఈ లోకానికి కష్టాలు మొదలవుతాయి. అందుకే దేవుడు సంఘాన్ని ఏమన్నాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మనం ఉప్పై ఉన్నాం. ఉప్పు ఉన్నంత వరకే ఆ కూర, లేదంటే ఒక పచ్చడి ఉంటుంది. ఆవకాయ పచ్చడి బట్టి అందులోంచి ఉప్పు తీసేయండి, సంవత్సరాలు కాదు కదా, రోజులు కూడా ఉండదు. అలాంటి ఉప్పైన సంఘం లోకం నుంచి ఒకసారి వెళ్ళిపోగానే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా గొడవ పడుతుంటే మనం అనుకుంటాం ఎందుకు గొడవ పడుతున్నారని. ఆ రోజులు సంఘం వెళ్ళిపోయిన తర్వాత గొడవలు ఉండవు, చంపుకోవడాలే. సంఘం వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఉండవు ఎండలు. సంఘం వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎవరైతే విడవబడతారో వారు నెత్తి నోరు కొట్టుకున్న ఉపయోగం ఉండదు. ఇక్కడ అదే రాయబడి చూడండి. గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయమని పర్వతాలతో చెప్తారట. బాబు మా మీద పడిపోండి, పర్వతం మన మీద పడితే ఎలాగుంటుంది? భయంకరమైన పరిస్థితే. అయినా కూడా అదే సుఖం అనుకుంటామట. ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోండి. మమ్మల్ని మరుగు చేయండి అని అడుగుతాం. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే మరణాన్ని కూడా తీసి దేవుడు ఏం చేస్తాడు? అగ్నిగుండాల్లో పడవేస్తాడు. కాబట్టి మరణం కూడా రాదు. ఎందుకు వచ్చిన కష్టాలు రా బాబు ఇవన్నీ. లారీ కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి తప్పితే కానీ మంచి చచ్చిపోడు. ఈరోజు మీరు అనేక పేపర్లో చదువుతూ ఉంటారు, కడుపు నొప్పి తాళలేక ఉరేసుకుని చచ్చిపోయారు, కష్టాలు ఎక్కువ అయిపోయి చచ్చిపోయారు అని చదువుతూ ఉంటాం. ఒక రోజు వస్తుంది, ఆ రోజున సావు అనేది కూడా రాదు, మరణం అనేది కూడా రాదు. అటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ ఉగ్రత దినాల్లోంచి మనం తప్పించుకోవాలనే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. కానీ ఈరోజు మానవుడు ఏమంటున్నాడు? నీ రక్షణ నాకు అవసరం లేదు అని అంటున్నాడు. అవిధేయులు, రోమిలకు రాసిన పత్రిక ప్రకారం చూస్తారు, అవిధేయులు, ఆ అవిధేయుల మీదకు రావడం ఉగ్రత వారికి న్యాయమే. దేవుడు ఎంత గొప్పగా ప్లాన్ చేస్తాడంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు న్యాయ విమర్శ రోజు. ఎవరు కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజుల్లో మనం అక్కడ నిలబడి మనము వారితో పాటు ఉండకూడదంటే మనం ఏం చేయాలి? ఈడే నేడే రక్షణ దినం, ఈరోజే అవకాశం. ఇంకా రాబోయే దినాలు ఎలాగుంటాయో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నా రక్షకుడని ఎంతమంది అయితే గ్రహిస్తారో అంతమంది కూడా నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందేశాను కదా ఇంకా చర్చికి వెళ్ళకూడదు అనుకోకండి. చర్చికి రాకపోతే దగ్గరలో ఉన్న చర్చికే రాలేని వాళ్ళు దూరంగా ఉన్న పరలోకం మేము వెళ్తారన్నాడు ఒక భక్తుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మందిరానికి రావాలి. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలి. ఆయన శరీరం, ఆయన రక్తము తీసుకుంటే మనం జయ జీవితం జీవించుతాం. అలా కాకుండా నా ఇష్టం, నా శక్తి, నా భక్తి అనుకున్నాం అనుకోండి, ఉగ్రత పాత్రకు వెళ్ళిపోతాం. ఎందుకంటే మత్తయి సువార్త 25 అధ్యాయంలో దేవుడు తెలియజేశాడు, నరకాన్ని ఎవరి కోసం చేశాడు? దేవుడు సాతాను వాడి అనుసరుల కోసమే చేశాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి సాతాను వాడి అనుసరుల కోసం చేస్తే మరి మమ్మల్ని ఎందుకు వేస్తున్నాడండి దేవుడు అంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన న్యాయవంతుడు. ఆ న్యాయవంతుడైన దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. అలాగే మనకు కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయంలో ప్రేమ దీర్ఘకాలము సహించును అని చెప్తుంది వాక్యం. దీర్ఘకాలము సహించునంటే ఎప్పటికీ సహిస్తుందనా? ఎల్లకాలం సహిస్తుంది అని రాయలేదు. దీర్ఘకాలము అంటే ఎంటనే కోప్పడదన్నమాట ప్రేమ. కానీ ఏదో ఒక రోజు కోపం వస్తుంది కదా. దీర్ఘకాలం అనే దానికి అర్థం అదే. అంతేగాని దేవుడు ఎప్పుడు కోపపడ్డాను కాదండి. చాలామంది అంటారు నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను, నాకు కోపం లేదు అంటారు. ఆ కోపం లేకపోవడం అనేది దాన్ని ఏమనాలంటే ఒక వికలాంగుడి లక్షణమే. ఒక వికలాంగుడి లక్షణమే కోపం లేకపోవడం కూడా. ఎందుకంటే దేవుడు మనలో భావోద్రేకాలు పెట్టాడు, అన్నీ ఉండాలి, కానీ అవన్నీ దేవుని కంట్రోల్లో ఉండాలి. పాపాన్ని చూసి నీ కోపం రావడం లేదంటే
అన్యాయాన్ని చూసి నీకు కోపం రావడం లేదంటే అదొక అవలక్షణం, లేదు అంటే ఒక లోటు అనుకోవాలి. అంతేగాని నాకు అసలు కోపమే రాదండి, చాలామంది మాట్లాడితే నేను క్షమించేస్తున్నాను, అదొక ప్యాషన్ అనుకుంటారు. క్షమించడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయండి. మొన్న ఎక్కడో చెప్పాను ఇదే మాట, దేవుని చిత్తం అయితే మనము కూడా ఒకరోజు ధ్యానించుదాం. క్షమించడం అనే మాటకు కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంటే ఎప్పటికీ అలా సహిస్తూనే ఉంటుంది అనుకోకండి. ప్రేమకు కూడా కోపం వస్తుంది. సహించిన తర్వాత ఆ ప్రేమ ఏం చేస్తుందంటే వదిలేస్తుంది. ఇంకంతే. ఉగ్రతకు వెళ్ళేవాళ్ళు ఉగ్రతకు వెళ్ళండి, పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకం రండి. ఆ ఉగ్రత పాలు అవ్వకుండా ఉండాలంటే ఈరోజే, ఈ క్షణమే మనం ఏం చేయాలి? దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించాలి. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆశ కలిగి ఉండాలి. మందిరానికి వచ్చింది నేను అక్కడ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకోవాలి. మందిరానికి వచ్చాను వెళ్ళిపోయాను అనుకోవడం కాదండి. మందిరానికి వచ్చే వాళ్ళంతా ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. పరలోకంలో కనుక లేరు అంటే మీ ప్రయాస వ్యర్థము. అందుకే పౌలు గారు అంటారు కదా, ఈ లోకంలో ఉన్నంత వరకే మనం కనుక సుఖాలు అనుభవించాలి. దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తున్నాయి, దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు వస్తున్నాయి, దేవుణ్ణి నమ్ముకుంటే ఇది వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే అది వస్తుందని ఈ లోకంలో ఉన్నంత వరకే కనుక మనం ఆశలు పెట్టుకుని ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఉండరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి, మీ జీవిత గమ్యం ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు కదా, గురి వద్దకు పరిగెట్టాలి. గురి వద్దకు పరిగెట్టాలంటే ముందేముండాలి? ఒక గురి కలిగి ఉండాలి. ఏంటి మీ గురి? దేవుణ్ణి నమ్ముకున్నా అండి, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, మంచిదే. దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకు పలానా వ్యాధి తగ్గింది, మంచిదే. దేవుణ్ణి నమ్ముకున్నానండి, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, లేదంటే మా అమ్మాయి పెళ్ళి అయింది, మంచిదే. అక్కడితో అయిపోయిందా? అక్కడి వరకేనా మన భక్తి? అక్కడ వరకు కానే కాదు. సాధారణంగా చాలామంది చెప్పేటప్పుడు వాళ్ళ క్రైస్తవులండి అంటారు. మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, వాళ్ళ క్రైస్తవులండి అంటున్నాడు. అదేంటి, మీరు చర్చికి వస్తున్నారు కదా, మీరు క్రైస్తవులే కదా అన్నాను నేను. అంటే మేము మామూలు క్రైస్తవులు కాదండి, వాళ్ళేమో పుట్టు క్రైస్తవులండి అంటున్నాడు ఆయన. నాకు అనుమానం వచ్చింది, పుట్టు క్రైస్తవులు ఉంటారా? లోకంలో సాధారణంగా మనం పుట్టు క్రైస్తవులు అనే మాట ఉపయోగిస్తాం, కానీ పుట్టు క్రైస్తవులు ఎవరూ ఉండరు. పుట్టుకతోనే ఎవరు క్రైస్తవులు కాదండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా క్రైస్తవులు కాదు. మనం పెళ్లి సంబంధాలు అప్పుడు అనుకోవచ్చు వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి క్రైస్తవులే అని. కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టినంతరానే క్రైస్తవులు కాదు. పాస్టర్ గారికి పుట్టినా కూడా వాళ్ళ క్రైస్తవులు కాదు. భారతదేశంలో ప్రామాణిక గ్రంథాలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. బ్రాహ్మణుకు పుట్టినంతరానే వాడు బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞానం పొందిన వాడే బ్రాహ్మణుడని తెలియజేస్తూ ఉంది. అలాగే క్రైస్తవ కుటుంబంలో పుట్టగానే క్రైస్తవుడు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో తెలియజేశారు. ఏమని తెలియజేస్తే, ఒకడు నూతనంగా జన్మించాలి. ఈ లోకంలో జన్మించి జీవితం నీకు ఇంటి పేరుకు పనిచేస్తుందేమో, నీ కులానికి పనిచేస్తుందేమో. నేను పలానా కులంలో పుట్టానని చెప్పుకోవడానికి, పలానా వ్యక్తి మా డాడీ అని చెప్పుకోవడానికి పనిచేస్తుందేమో. కానీ నేను క్రైస్తవుని అని చెప్పుకోవాలంటే ఏం చెప్పాలి? ఇప్పుడు జాన్ వెస్లీ ఉన్నాడు అనుకోండి, వెంకటపాల్ గారు మా నాన్నగారే కాబట్టి నాకు బాప్తిసం లేకపోయినా నేను క్రైస్తవుని అంటే లోకం ఒప్పుకుంటుందేమో, కానీ దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వయసు వచ్చిందంటే ఖచ్చితంగా బాప్తిసం పొందవలసిందే. అలా మీరు కూడా ఎవరైనా పలానా పాస్టర్ గారు మా తాతయ్య గారు సేవ చేశారండి, కుదరదు. పలానా వాళ్ళండి, కుదరదు. లేదండి నా సర్టిఫికెట్లో ఉందండి, కుదరదు. నేను పాటలు పాడానండి, అవన్నీ వేరే. నువ్వు పాటలు పాడు, దేవుని కానుకలు ఇవి, ఏదైనా చెయ్యి, అదంతా వేరు. భక్తిలో భాగమే తప్పితే కానీ ఉగ్రత నుంచి అది నిన్ను తప్పించదు. నువ్వు పాడే పాటలు కానీ, నువ్వు చేసే వేషాలు కానీ, నువ్వు చేసే గొప్ప పనులు కానీ, నువ్వు చేసే దాన ధర్మాలు కానీ ఏది కూడా నిన్ను ఉగ్రత నుంచి తప్పించలేదు. కాలుకి ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, ఒక కాలుకి దెబ్బ తగిలింది, ఏం చేయాలి? ఆ గాయాన్ని కడగాలి, కట్టుకట్టాలి, అన్నీ చేయాలి. అన్నీ చేయకోకుండా మంచి షూ వేసుకుందాం అనుకోండి, అది కనిపించుకోకుండా జనాలు ఆ షూ చూస్తారేమో, కానీ ఆ గాయం అలాగే ఉంటుంది. అలాగే పాపం అనే గాయం మన అందరిలోనూ ఉంది. ఆ గాయం మనకు మానాలంటే మందు యేసుక్రీస్తు ప్రభువే.
మనం చేసే ఏది కూడా కాదు. నేను సువార్త ప్రకటించానన్నా కూడా కాదు. నేను ఫస్ట్లో అది అనుకునేవాడిని. నేను యేసుక్రీస్తు ప్రభు ఇన్ని విషయాలు మీకు చెప్తున్నాను కదా, నా సాక్ష్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంచుమించుగా 17 సంవత్సరాలు నేను రక్షణ పొందకుండానే క్రైస్తవుడిగా చలామణి అయిపోయాను. సువార్త కూడా ప్రకటించేవాడిని, అప్పటికి నాకు రక్షణ లేదు. అనేకులకు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పేవాడిని, రక్షణ లేదు. ఒక ఆయన అడిగాడు, నువ్వెంతకు రక్షణ పొందలేదంటే, నాకు లాజిక్లు ఎక్కువ. నేను లాజిక్ చెప్పాను. నేను వాళ్ళ ప్రయాణం చేస్తున్నాను, ఆ వాడకు చిల్లుబడింది, అందులో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందాలని నేను మాత్రం ఆ నీళ్లు తోడుతూ ఉన్నాను అని చెప్పాను. జాన్ వెస్లీ గారు కూడా అలాగే చెప్పారట ఒకసారి ఇంగ్లాండ్లో. ఆయనకి రక్షణ లేదు అప్పటికి. అలా చెప్తే నా స్నేహితులు 2 రూమ్మేట్స్ ఉండేవారు. వాళ్ళు అన్నారు, మంచిదే, నువ్వు చేసే పనులు బాగానే ఉన్నాయి, నువ్వు రక్షణ లేకుండానే సువార్త ప్రకటిస్తున్నావు, నువ్వు రక్షణ లేకుండానే చర్చ్ కట్టుకోవడానికి ఒక మందిరానికి స్థలం కూడా ఇచ్చి అన్నీ చేసావు, బాగానే ఉంది. ఇప్పుడు కనుక నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు? జూలైలో వాళ్ళు ఆ మాట అడిగారు. ఇప్పుడు కనుక నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు? ఆ మాట నన్ను ఆలోచింపజేసింది. ఆ రోజు 15వ తారీఖు, జూలై 15వ తారీఖు నేను వెంటనే ఇక్కడ బయలుదేరి మా ఊరు వెళ్ళాను. 17వ తారీఖున మందిర ప్రతిష్ఠ రోజు. ఆ 16వ రోజు సాయంత్రం అడిగాను, పాస్టర్ గారండి నేను బాప్తిసం పొందాలి అంటే ఆయన అన్నారు, మన క్రిస్మస్ అప్పుడు ఎలాగ బాప్తిసాలు ఇస్తాం కదా అప్పుడు తీసుకుంది కానీ అంటే, లేదండి నేను ఖచ్చితంగా ఇప్పుడే పొందాలి. అయితే రేపు బాప్తిసం పొందింది కానీ అంటే, లేదండి ఒకవేళ ఈ రాత్రి చనిపోతే నేను ఎక్కడ ఉంటాను అనగానే ఆయన నాకు బాప్తిసం జూలై 16వ తారీఖున నాకు బాప్తిసం ఇచ్చారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాంటే ప్రియులారా, అనేక మంది బాప్తిసం లేకుండా కొనసాగిపోతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది వాక్యాలు బోధించేవారు కూడా, వారు కూడా బాప్తిసము రక్షణ అనుభవం లేకుండానే, మా నాన్నగారు పాస్టర్ గారు కదా ఈ సంఘాన్ని నాకు ఇచ్చారు అంటాడు ఒక ఆయన. ఒక ఆయన అంటాడు కదా, మా మామగారు కట్నం కింద నాకు ఇచ్చాడు వాళ్ళ అమ్మాయిని చేసుకున్నందుకు అంటాడు. సంఘము దేవుడిందండి, ఎవరైనా నడిపించుకోనివ్వండి, చెప్పనివ్వండి, తప్పులేదు. కానీ బాప్తిసం అనుభవం లేకుండా మాట్లాడే మాటకు విలువ లేదు. ఈ లోకంలో అందరినీ రక్షించి అందరికీ సువార్త చెప్పిన తర్వాత వారందరూ అనుకుంటారు, పలానా విక్టర్ పాల్ గారు ఏరండి మాకు సువార్త చెప్పారు, లేదంటే పలానా బ్రదర్ ఏరండి ఎంత మంచిగా పాటలు పాడేవారో అని పరలోకంలో వాళ్ళు ఎదురు చూస్తే ఈయన కనిపించడు. ఏమైపోయాడయ్యా అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, ఆయన నరకములో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనల్ని దేవుడు ఎందుకు నియమించాడు? రక్షణ పొందడానికే నియమించాడు. ఉగ్రత పాలవడానికి నియమించలేదు. విడవబడుట బహుకారమని మనం పాటలు పాడుతున్నాం కానీ దాంట్లో డెప్త్ మనం గమనించలేదండి. ఆ ఉగ్రత రోజులు మామూలుగా ఉండవు ప్రియులారా. ఈరోజు గట్టిగా వరదలు వస్తే మనం ఎంత ఇబ్బంది పడిపోతున్నాం, వర్షాలు లేకపోతే ఎంత కష్టపడిపోతున్నాం. ఎన్నో పరిస్థితుల్లో మనం సుఖంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని, ఎండలు కొద్దిగా ఎక్కువగా అవగానే ఏసీలు పెట్టుకుని, వర్షాకాలం వస్తే గొడుగులో లేదా రైన్ కోట్లో పెట్టుకుని అన్ని రక్షణ కోసమే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నామే. మన ఆత్మరక్షణ కోసం ఆలోచిస్తూ ఉన్నారా? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మరక్షణ కోసం ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు కాదులే అనుకోకండి, ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు, అలాగే చెప్తారులే అనుకోకండి. మీకోసమే ఈ విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను రక్షించాడు. ఈరోజు నేను నిర్భయంగా చెప్పగలను, దేవుడు కృపచేత నేను పరలోకం వెళ్ళిపోతాను అని. మీరు కూడా అలా చెప్పగలిగిన వారైతే మీరు ధన్యులు.